9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్స్ చాప్టర్ 3 అతని షార్ప్ సైడ్ను వెల్లడిస్తుంది. ఫీనిక్స్ క్రేయ్ సామ్రాజ్యంలో యుద్ధ ఆచారాలు బాగా ప్రాచుర్యం పొందాయి, కాబట్టి కొన్ని వివాదాలు అనివార్యంగా ఉన్నాయి. అందువల్ల సామ్రాజ్య రాజధాని వెలుపల ప్రజలు తమ వ్యక్తిగత విభేదాలను పరిష్కరించుకునే జీవితం మరియు మరణ దశ నిర్మించబడింది. రెండు పక్షాలు అంగీకరించి మార్షల్ అరేనా ఒప్పందంపై సంతకం చేసినంత కాలం వారు యుద్ధ రంగంలోకి ప్రవేశించిన తర్వాత వారు తమ ప్రత్యర్థిని చంపినప్పటికీ వారు సామ్రాజ్య రాజధాని నుండి ఎటువంటి శిక్షను పొందలేరు. చాలా రోజులలో ఈ ప్రదేశం సందడిగా ఉన్న జనాలతో నిండిపోయింది మరియు ఈ రోజు కూడా భిన్నంగా లేదు. అయితే 2 మ్యాచ్లు ముగిసిన తర్వాత ఇద్దరు యువకులు వేదికపైకి వెళ్లి కోలాహలం సృష్టించారు. ఆ వ్యక్తి లాంగ్ చెన్ కాదా? అతనిక్కడికి ఎందుకు వస్తాడు? అవును, నిన్న అతను దాదాపు కొట్టి చంపబడ్డాడు. అతను ఈ రోజు ఇక్కడ ఉండటం విచిత్రం కాదా? హంఫ్, అతను ఇక జీవించడం ఇష్టం లేదని నేను పందెం వేస్తున్నాను మరియు అతనిని ఇక్కడ ఎవరైనా కొట్టి చంపాలని కోరుకుంటున్నాను. అతని తండ్రి లాంగ్ టియాంగ్ సియావోను బోర్డర్ సప్రెషన్ మార్క్విస్ అని పిలుస్తారు మరియు ఈ తరం సైనిక దేవుడు. కాని అతనికి మిలిటరీ గార్డ్ అనే బెరుదును ఇచ్చిన వ్యక్తులు యుద్ధాలు మరియు సంఘర్షణల ద్వారా బాధపడాల్సిన పేద ప్రజలు. ధనవంతులతో నిండిన సామ్రాజ్య రాజధానిలో అందరూ శాంతి మరియు శ్రేయస్సుతో ఉన్నారు, కాబట్టి సామాన్య కుటుంబంలో జన్మించిన లాంగ్ టియాంగ్ సియావోను ప్రజలు వారితో సమానంగా ఉంచలేదు. అందువల్ల మొత్తం సామ్రాజ్య రాజధానిలో కొద్దిమంది మాత్రమే లాంగ్ చెన్ పట్ల గౌరవం కలిగి ఉన్నారు. లాంగ్ చెన్, మీరు చెత్త ముక్క, మీరు ఎందుకు తిరిగి వచ్చారు? మీరు ఎటువంటి కారణం లేకుండా చర్యను కొనసాగించడం లేదా? మీ యుద్ధ కరలను ఎవరు చూడాలనుకుంటున్నారు? తొందరపడి కొట్టు. అవును, నిన్ను నువ్వు చంపుకోవాలనుకుంటే మనుషులు లేని చోట వెతుక్కో. అలాంటి చెత్తను ఎవరూ చూడాలని అనుకోరు, కాబట్టి మా సమయాన్ని వృధా చేయడం మానేయండి. ఒక్క క్షణంలో అనేక వందల మంది ప్రేక్షకులు బిగ్గరగా తిట్టారు. వారిలో ఎవరూ లాంగ్ చెన్ పట్ల తమ అసహ్యం దాచుకోలేదు. అయితే దూరంగా ఒక గుర్తుపట్టలేని మూలలో ముసుగులు ధరించిన ఇద్దరు కన్యలు అతనిని చూస్తున్నారు. అక్కా, అతడే నీకు కాబోయే భర్త. అతను ఎందుకు అంత కొరతగా కనిపిస్తున్నాడు? అతని శరీరం చుట్టూ చిన్నపాటి హెచ్చుతగ్గులు కూడా లేవు అని కన్యలలో ఒకరు నిరాశగా గమనించారు. హంఫ్, నాన్న అంత స్వార్థపరుడు కాకపోతే నేను ఇంకా పుట్టనప్పుడు అతను నా పెళ్లిని తిరిగే ఏర్పాటు చేసి ఉండేవాడు కాదు. ఇది నిజంగా చిరాకుగా ఉంది అని ఇతర కన్య స్పందించింది. మార్షల్ ఎరీనాలో లాంగ్ చెన్ తనపై గువచర్యం చేస్తున్న ఇద్దరు కన్యలను కూడా గమనించలేదు మరియు గుంపు యొక్క హేళనకు అతను అస్సలు స్పందించలేదు. అతను కేవలం ఉదాసీనంగా లీ హావో వైపు చూశాడు. లీ హావో ప్రజల కోలాహలాన్ని ఎత్తిచూపారు మరియు వెక్కిరించారు. చూసావా, మీరు ఇష్టపడని చెత్త ముక్క, మరియు మీరు తెలివిగా ఉంటే మీరు మీ తలపై కొట్టుకుని చనిపోతారు. లాంగ్ చెన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని వైపు ఉదాసీనంగా చూస్తూనే ఉన్నాడు. డామ్, ద్వంద్వయుద్ధం ప్రారంభమైనట్లు సూచిస్తూ గంట శబ్దం వినిపించింది. ఆ గంట మోగనప్పుడు జీవితం మరియు మరణం ఒక చక్కటి గీతతో మాత్రమే వేరు చేయబడ్డాయి. గంట కొట్టడం వల్ల అసలైన రౌడీ గుంపు నిశ్శబ్దంగా మారింది. అన్ని తరువాత ఇది ఒక జీవితం మరియు మరణం యుద్ధం. ఒకరి జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలుసు? సోదరి, మీ కాబోయే భర్త క్వీ కండెన్సేషన్ యొక్క 3వ హెవెన్ స్టేజ్లో ఉన్నప్పుడు అతని ప్రత్యర్థి ఎటువంటి సాగు ఆధారాన్ని కలిగి ఉన్నట్లు కనిపించడం లేదు. మీరు కంగారుపడలేదా? కన్య అడిగింది. హంఫ్, నేను కంగారుపడి ప్రయోజనమేమిటి? అతను చనిపోవడం బాగానే ఉంది. దానికి నాకు సంబంధం లేదు. అవతలి కన్య ఉదాసీనంగా ఉలిక్కిపడింది. కాని ఆమె ఈ మాటలు చెప్పినప్పటికీ ఆమె అప్పటికే చాలా విచిత్రమైన మరియు పురాతనమైన పట్టు వల తీసింది. హీహీ, నువ్వు పట్టించుకోనని చెప్పకు. నువ్వు ఇప్పటికే నీ యుద్ధ ఆయుధాన్ని బయటికి తీసుకున్నావు. మీరు ఇంకా శ్రద్ధ వహిస్తున్నట్లు కనిపిస్తోంది. మరియు మీకు తెలుసా, అతని సాగు ప్రతిహ చెత్తగా ఉన్నప్పటికీ అతను అంత చెడ్డవాడు కాదు. ఎలాగంటే, మీరు అతన్ని కోరుకోకపోతే మీరు అతనిని నాకు ఇవ్వవచ్చు. అవతలి కన్య నవ్వుతూ చమత్కరించింది. ఒక వ్యక్తి మీకు యాదృచ్ఛికంగా ఎలా ఇవ్వబడతారు? మీరు అతన్ని ఇష్టపడితే నేను పెళ్లి ఏర్పాటు నుండి వైదొలగడానికి మీరు వేచి ఉండండి. ఆ తర్వాత నీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని అవతలి మహిళ కోపంగా స్పందించింది. హిహీ, మార్షల్ ఎరీనాలో లాంగ్ చెన్ మొదటి నుండి చివరి వరకు నిల్లలా ప్రశాంతంగా ఉన్నాడు. పూర్తి కోపంతో పళ్ళు కొరుక్కున్న నిన్నటితో పోల్చుకుంటే అతను పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా అనిపించింది. లాంగ్ చెన్, నీ మరణం దగ్గర పడటంతో మీరు అకస్మాత్తుగా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? చింతించకండి, మీరు ప్రతిపాదించిన పందెం కారణంగా నేను ఈ రోజు నిన్ను కొట్టను. లీ హావో చాలా గర్వంగా మరియు నమ్మకంగా ఉన్నాడు. నువ్వు తప్పకుండా చాలా చెత్త చెబుతావు.
త్వరపడి నా వద్దకు రండి, నేను ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది అని లాంగ్ చెన్ కాస్త అసహనంగా స్పందించాడు. మొత్తం ప్రేక్షకులు చాలా నిశ్శబ్దంగా ఉన్నందున లాంగ్ చెన్ యొక్క ప్రతి ఒక్క పదం ప్రేక్షకుల చెవుల్లోకి ప్రవేశించగలిగారు మరియు ఒక స్ప్లిట్ సెకండ్లో మార్షల్ ఎరీనాను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎగతాళి చేశారు. లిహావో, మీరు ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నారు? తొందరపడి ఈ పిల్లవాడిని కొట్టి చంపేయండి. అతను నిజంగా మాకు చాలా ఇబ్బందిగా భావించేలా చేస్తున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు లీ హావోను గుర్తించారు, కాబట్టి వారు అతనిని పిలిచారు. లీ హావో ముఖంలో ఒక చల్లని నవ్వు కనిపించింది మరియు అతను ఇక వెనుకాడలేదు. క్వీ కండెన్సేషన్ యొక్క అతని 3వ హెవెన్ స్టేజ్ యొక్క శక్తి పూర్తిగా పేలింది. అతని పాదం మార్షల్ అరేనాపై కొద్దిగా నొక్కింది మరియు అతను వెంటనే లాంగ్ చెన్ వైపు కాల్చాడు. అతని పెడికిలిని గుద్దాడు. లీ హావో దాడి చేయడం ప్రారంభించినప్పుడు క్రింద ఉన్న ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో విరుచుకుపడ్డారు. ప్రస్తుత లీ హావో యొక్క ప్రదర్శన చాలా చురుకైన మరియు అందంగా కనిపించింది. మంచి దాడి, ఇది విన్ జాడే ట్రీ ఫెస్ట్. కొందరు ఈ చర్యను గుర్తించి హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సుదూర ఇద్దరు కన్యల వ్యక్తీకరణలు ధిక్కారం మరియు ఎగతారితో నిండి ఉన్నాయి. లాంగ్ చెన్ కూడా ఇలాగే వెక్కిరించాడు. ఈ రకమైన ఇడియట్ కదలిక తప్పులతో నిండి ఉందిప్పటికీ శత్రువులపై ఉపయోగించబడుతుందా? పెడికిలి అతని వైపు పగులగొడుతోంది మరియు అది సమీపిస్తున్నప్పుడు బలమైన గాలి ఈలలు వేసింది, కాని లాంగ్ చెన్ దానిని గమనించనట్లు అనిపించింది మరియు ఒక్క అంగుళం కూడా కదలలేదు. హా, ఈ చెత్తకు ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు అని వేదిక కింద ఉన్న కొందరు వెక్కిరించారు. అయితే అపహాస్యం ఇప్పుడే అరవడంతో లాంగ్ చెన్ ముఖానికి కేవలం ఒక అంగుళం దూరంలో లీ హావో పెడికిలి పూర్తిగా ఆగపోయింది. అసలే అపహాస్యం చేసిన జనం ఒక్కసారిగా పూర్తి నిశ్శబ్దంలోకి వచ్చారు. లాంగ్ చెన్ యొక్క కాలు ఒకటి బయటకు తగిలిందని మరియు అతని కాళ్ల మధ్య ప్రాంతంలో లీ హావోను హింసాత్మకంగా తన్నడం వారు గమనించారు. మొదట్లో ఆనందం మరియు సొగసైన లీ హావో ఇప్పుడు ఉదారంగు వంకాయ వంటి వ్యక్తీకరణను కలిగే ఉంది. లాంగ్ చెన్ యొక్క కిక్ అతనికి చాలా తీవ్రమైన నొప్పిని కలిగించింది, అతని ముఖ లక్షణాలను వార్ప్ చేస్తుంది మరియు కదలకుండా చేస్తుంది. అయినప్పటికీ అతను నొప్పి నుండి కదలలేకపోవచ్చు, కాని లాంగ్ చెన్ చేయగలడు. ఈ క్లుప్త విరామంలో లాంగ్ చెన్ లీ హావో జుట్టును పట్టుకుని బలవంతంగా దానిపైకి లాగా మోకాలితో బలంగా తన్నాడు. స్లామ్ స్లామ్ స్లామ్. లాంగ్ చెన్ తన చర్యలను చాలా రిఫ్రెష్ పద్ధతిలో పూర్తి చేశాడు మరియు తక్కువ సమయంలో అతని బలమైన మరియు వేగవంతమైన లయబద్ధమైన చర్యలు ప్రజలకు చాలా తీవ్రమైన ప్రదర్శనను ఇచ్చాయి. లీ హావో శరీరం నుండి ఎముకలు వెరిగపోతున్నట్లు అసహ్యకరమైన శబ్దం వెలువడింది. అతని ముక్కు అప్పటికే లోపలికి వచ్చింది. అతని ముఖమంతా రక్తంతో కప్పబడి ఉంది మరియు అతను అప్పటికే స్పృహ కోల్పోయాడు. ఒక్క క్షణం కూడా జనంలోంచి ఒక్క స్వరం కూడా వినిపించలేదు. కీ కండెన్సేషన్ యొక్క 3వ హెవెన్ స్టేజ్లోని బలమైన వ్యక్తి సాగు ఆధారం లేని చెత్తతో ఇంత త్వరగా కొట్టబడతాడని ఎవరూ ఊహించలేదు. అంతేకాకుండా అతను దానిని అత్యంత శుభ్రమైన మరియు అత్యంత సమర్థవంతమైన పద్ధతిలో చేశాడు. ఈ రకమైన ఫలితం అతనిని ఎగతాళి చేసిన ప్రేక్షకులకు ముఖం మీద గట్టి దెంబ. దూరంగా గమనిస్తున్న ఇద్దరు కన్యలు కూడా పూర్తిగా ఆశ్చర్యపోయారు. లీ హావో వారికి ఏమీ కానప్పటికీ వారి చేతులతో సులభంగా చంపబడవచ్చు. కాని లాంగ్ చెన్ వారిలాగే కాదు. మొదటి నుండి లాంగ్ చెన్ ఆధ్యాత్మిక శక్తి యొక్క జాడను ఉపయోగించలేదు మరియు అతను లీ హావోను ఓడించడానికి ఒక సాధారణ వ్యక్తి యొక్క సామర్థ్యాలపై పూర్తిగా ఆధారపడ్డాడు. లాంగ్ చెన్ గెలుస్తాడు. మార్షల్ అరేనా మరియు దాని నమోదుకు తరచుగా బాధ్యత వహించే వేదిక క్రింద ఉన్న ఒక వృద్ధుడి నుండి ఒక స్వరం వినిపించింది. లాంగ్ చెన్ యొక్క కడుపు 2 సార్లు వేగంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది మరియు గొప్ప సంకల్ప శక్తితో మాత్రమే అతను తనలోని హత్య ఉద్దేశాన్ని ఆపి అణచివేయగలిగాడు. ఇప్పుడు మనుషులను చంపే సమయం కాదు. అతను చాలా కాలం పాటు అణచివేతకు గురయ్యాడు మరియు ఇప్పుడు అతను పేలాడు. దానిని ఉపసంహరించుకోవడం అతనికి కష్టమైంది. కాని మిగిలిన ప్రపంచం చూసినట్లుగా లాంగ్ చెన్ యొక్క చర్యలు అతను ఊపిరి పీల్చుకున్నట్లుగా బలం లేకపోవడంతో కనిపించాయి. లాంగ్ చెన్ వేదికపై నుండి వృద్ధుడి వద్దకు వెళ్లి అతను తన వాటాగా ఉపయోగించిన కత్తిని అలాగే దానిపై 5,000 బంగారు నాణేలతో కూడిన క్రిస్టల్ కార్డును అందుకున్నాడు. మ్యాచ్కు ముందు వారు వాటాలను రిఫరీకి అప్పగించాలని ఇక్కడి నియమాలు పేర్కొన్నాయి. ఇది సమంజసమని మరియు యుద్ధ సమయంలో ఎవరైనా వెనక్కి తగ్గే అవకాశాన్ని కూడా తగ్గించడానికి. యుద్ధ కత్తిని స్వీకరించిన తర్వాత లాంగ్ చెన్ నేరుగా దానిని షీ ఫెంగ్కు తిరిగే ఇచ్చాడు. క్రిస్టల్ కార్డ్ని తన దుస్తులలో ఉంచడం అతను కొంత ఉత్సాహంగా ఉండలేకపోయాడు. 5,000 బంగారు నాణేలు చాలా ఎక్కువ కానప్పటికీ అది అతని కుటుంబంలో ఉన్న నిరాశాజనకమైన పరిస్థితిని కొంతవరకు పరిష్కరించడంలో సహాయపడుతుంది. వారు సామ్రాజ్యం నుండి స్టైఫన్ పొంది చాలా కాలం అయింది మరియు ఈ రోజుల్లో లాంగ్ కుటుంబం త్వరగా చేరుకుంది. వారు తినడానికి సరైన ఆహారాన్ని కూడా కొనలేని పరిస్థితి.
అసంఖ్యాకమైన వ్యక్తుల శ్రద్ధగల చూపుల క్రింద వారిద్దరూ హడావిడిగా వెళ్లిపోయారు. ఇద్దరు కన్యలు లాంగ్ చెన్ వెళ్లిపోవడం చూశారు మరియు వెంటనే వారు కూడా అదృశ్యమయ్యారు. లాంగ్ చెన్ లీ హావోను ఓడించాడనే వార్త వేగంగా వ్యాపించడంతో కాళ్లు పుంజుకున్నట్లు అనిపించింది. కొద్ది కాలంలోనే సామ్రాజ్య రాజధాని మొత్తం దాని గురించి తెలుసుకుంది. ఈ వార్త లెక్కలేనన్ని మందిని అబ్బురపరిచింది. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయలేని చెత్తను ఎదుర్కోవడం ఎలా కష్టంగా మారింది. అయితే చాలామంది వ్యక్తులు దీనిని వ్యక్తిగతంగా చూసినప్పటికీ, అలాగే లీ హావోను అతని ఎస్టేట్కు తిరిగి తీసుకువెళ్లవలసి వచ్చిందనే వార్తలను చూసినప్పటికీ, చాలామంది వ్యక్తులు దానిని పూర్తిగా అంగీకరించలేకపోయారు. లాంగ్ చెన్ తన ఆదాయాన్ని షీ ఫెంగ్తో పంచుకోవాలని అనుకున్నాడు, కాని షీ ఫెంగ్ పూర్తిగా ఇష్టపడలేదు. చివరికి అతను త్వరగా బయలుదేరే ముందు తాను చేయవలసిన పనులు ఉన్నాయని, లాంగ్ చెన్ను అకస్మాత్తుగా ఎలా శక్తివంతం అయ్యాడో కూడా అడగలేదు. తన హృదయంలో ఈ ఉపకారాన్ని గుర్తుచేసుకుని లాంగ్ చెన్ నేరుగా 100 హెర్బ్ మార్కెట్కు వెళ్లాడు. 100 హెర్బ్ మార్కెట్లోకి ప్రవేశించిన లాంగ్ చెన్ వారి ఔషధ పదార్థాల జాబితాను అభ్యర్థించాడు. దానిపై వివిధ ఔషధ పదార్థాల పేర్లు మరియు ధరల రికార్డింగ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. లాంగ్ చెన్ ఫెంగ్ఫు పిల్ను శుద్ధి చేయడానికి అవసరమైన మెడిసినల్ పదార్థాలలో ఎక్కువ భాగం చూసింది. 1. ఫెంగ్ఫు పిల్లోని ఔషధ పదార్థాలు ప్రత్యేకంగా అసాధారణమైనవి కాకపోవడం చాలా అదృష్టమే. అయితే ధరను చూస్తే లాంగ్ చెన్ గుండె ఆచరణాత్మకంగా రక్తం కారింది. ఇప్పుడు అతని వద్ద ఉన్న బంగారు నాణేలు ఔషధ పదార్థాలలో 3 భాగాలను కొనుగోలు చేయడానికి మాత్రమే సరిపోతాయి. కాని అతను ఈ ఔషధ పదార్థాల కోసం అన్నింటినీ ఖర్చు చేయలేకపోయాడు, ఎందుకంటే అతను ఇంకా శుద్ధి చేయడానికి ఒక ఔషధ కొలిమిని కొనుగోలు చేయాలి, అలాగే కొన్ని ఇతర ఔషధ పదార్థాలను కొనుగోలు చేయాలి. అతని వద్ద ఉన్న కొన్ని బంగారు నాణేలు కాలిపోతున్న బండిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్న నీటి కప్పు లాంటివి. అయినప్పటికీ దానిని కొనకపోవడం కూడా ఆమోదయోగ్యం కాదు. కాబట్టి లాంగ్ చెన్ తన పళ్ళు బిగించి 1200 బంగారు నాణేలను ఖర్చు చేసి చెత్త నాణ్యత కలిగిన కాంస్య కొలిమిని కొనుగోలు చేశాడు. అతను ఫెంగ్ఫు పిల్ కోసం ఒక సెట్ ఔషధ పదార్థాలను అలాగే ఎనర్జీ రికవరీ పౌడర్ కోసం పెద్ద మొత్తంలో ఔషధ పదార్థాలను కూడా కొనుగోలు చేశాడు. లాంగ్ చెన్ 100 హెర్బ్ మార్కెట్ నుండి బయలుదేరే సమయానికి అతని క్రిస్టల్ కార్డ్లో మొత్తం 500 బంగారు నాణేలు మాత్రమే. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత లాంగ్ చెన్ తన స్వంత గదికి వెళ్లాడు. ద్రూకంగా తలుపు లాక్ చేసి అతను బావోయ్ను ప్రతి ఒక్కరినీ కలవరపెట్టవద్దని ఆదేశించాడు. తను మరోసారి మార్షల్ ఆర్ట్స్లో పోటీకి దిగిందన్న వార్త తన తల్లి వింటుందని తెలుసు. తన తల్లి ఆందోళన చెందుతుందనే భయంతో అతను ఆమెను అడ్డుకోమని బావోయ్కు చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ అతనికి ఏమీ జరగలేదు మరియు అతని తల్లి చాలా ఆందోళన చెందకూడదు. ప్రస్తుతం అతను తన బలాన్ని త్వరగా పెంచుకోవడానికి ప్రతి నిమిషం ప్రతి సెకనును స్వాధీనం చేసుకోవలసి వచ్చింది. ప్రస్తుత లాంగ్ కుటుంబం యొక్క దుస్థితి కనిపించినంత సులభం కాదని అతను ఖచ్చితంగా చెప్పాడు మరియు సంక్షోభం రావడాన్ని అతను గ్రహించాడు. లాంగ్ చెన్ శరీరంలోని ఆధ్యాత్మిక శక్తి కదలడం ప్రారంభించింది మరియు అతని చేతిలో మంటల సమూహం కనిపించింది. ఇది ఒక పెల్ కల్టివేటర్ యొక్క సమూహ పిల్ ఫ్లేమ్. కాని లాంగ్ చెన్ ఈ జ్వాలబంతిని చూసినప్పుడు అతనికి నవ్వాలో లేదా ఏడవాలో తెలియదు. ఈ మంట చాలా బలహీనంగా ఉంది. పిల్ ఫ్లేమ్ ఒక పిల్ సాగుదారు యొక్క ఆధ్యాత్మిక శక్తి నుండి ఏర్పడింది మరియు ప్రత్యేక ఆపరేటింగ్ పద్ధతుల ద్వారా అది ఆధ్యాత్మిక శక్తి జ్వాలగా కుదించబడింది. అయితే ఇతర సాధారణ పిల్ ఫ్లేమ్స్తో పోల్చినప్పుడు కూడా ప్రస్తుత లాంగ్ చెన్స్ పిల్ ఫ్లేమ్ యొక్క ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది. అదనంగా లాంగ్ చెన్ తన డాంటియన్ తనకు మద్దతు ఇవ్వకుండా పిల్ ఫ్లేమ్ను పావుగంట కంటే ఎక్కువసేపు నిర్వహించలేడని కనుగొన్నాడు. ఇది ఔషధ మాత్రలను శుద్ధి చేయడానికి తగినంత సమయం నుండి దూరంగా ఉంది. లాంగ్ చెన్ హాటుగా నవ్వింది. అయితే అదృష్టవశాత్తు అతను తన బ్యాకప్ ప్లాన్ను కలిగి ఉన్నాడు. ఇది మొదట ఎనర్జీ రికవరీ పౌడర్ను శుద్ధి చేసింది. కొలిమిలో ఔషధ పదార్థాలను ఉంచి వాటిని ఒక్కొక్కటిగా శుద్ధి చేశాడు. ఈ సమయంలో అతను తన పిల్ ఫ్లేమ్ను ఉపయోగించలేదు, బదులుగా చెక్క నుండి సాధారణ అగ్నిని ఉపయోగించాడు. అన్ని ఔషధ పదార్థాలను శుద్ధి చేసిన తర్వాత అతను వాటిని ఎనర్జీ రికవరీ లిక్విడ్గా రూపొందించడానికి నీటి జగ్లో ఉంచాడు మరియు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత లాంగ్ చెన్ లోతైన శ్వాస తీసుకుని అధికారికంగా ఫెంగ్ఫు పిల్ను శుద్ధి చేయడానికి సిద్ధమయ్యాడు.